ఇరాన్లో భారీ గూఢచారి ముఠా గుట్టు రట్టయింది. విదేశీ శత్రువుల కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలతో ఏకంగా 30 మందిని ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఒక విదేశీయుడు కూడా ఉండటం సంచలనం రేపుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల కోసం వీరు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA వెల్లడించింది. ఇరాన్ నిఘా వర్గాలు మంగళవారం జరిపిన మెరుపు దాడుల్లో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. పట్టుబడ్డవారిని అమెరికా, జియోనిస్ట్ శత్రువులకు అనుబంధంగా పనిచేస్తున్న గూఢాచారులు, ఆపరేషనల్ ఏజెంట్లు మరియు కిరాయి వ్యక్తులుగా అధికారులు అభివర్ణించారు. అరెస్ట్ అయిన వారిలో ఒక విదేశీ పౌరుడు ఉన్నట్లుగా ఇరాన్ ధృవీకరించింది. అయితే అతని జాతీయతను వెల్లడించలేదు. ఈ వ్యక్తి ఖోరాసన్ రజావి ప్రావిన్స్లో పట్టుబడ్డాడు. అమెరికా, ఇజ్రాయెల్ తరపున 2 గల్ఫ్ దేశాల కోసం ఇతడు గూఢాచర్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇరాన్ సైనిక మరియు భద్రతా సమాచారాన్ని సేకరించి గల్ఫ్ దేశాల ద్వారా అమెరికాకు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ మరికొందరికి ఆగ్నేయ సరిహద్దుల్లో పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ రక్షణ వ్యవస్థలు, సైనిక కదలికలపై నిఘా పెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ భారీ ఆపరేషన్తో విదేశీ గూఢాచారి నెట్వర్క్కు పెద్ద దెబ్బ తగిలిందని ఇరాన్ భావిస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.